నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ స్కాన్. ప్రతిరోజు వార్తాపత్రికలు ఏవైతే ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఉంటాయో దాన్ని విశ్లేషించే ప్రయత్నమే అమ్మా న్యూస్ స్కాన్. ముందుగా ఈరోజు చూసుకుంటే ఈనాడు పేపర్లో, అదేవిధంగా వెలుగు, ఆంధ్రజ్యోతి, వీటిలో ముఖ్యంగా హెడ్లైన్స్ ఏమన్నాయో వాటిని చదివి వాటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మేమే దేశానికి మేలు చేసేది, వికసిత భారత్ కోసమే నా తపన, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజారిటీతో గెలవాలని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారని ప్రచురించారు. అదేవిధంగా తెలంగాణ అంతటికీ వర్తించేలా మెగా మాస్టర్ ప్లాన్, హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు వసతి, ఓఆర్ఆర్ త్రిబుల్ మధ్య చైనా మాదిరి శాటిలైట్ టౌన్షిప్లు, అగ్నిమాపక శాఖలో త్వరలో 1000 పోస్టుల భర్తీ, అదేవిధంగా నానగ్రామగూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభం అన్నారు అని వెల్లడించారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఐటీడీఏలకు పూర్వవైభవం తెస్తాం, మళ్ళీ ఇందిరమ్మ జలప్రభ అమలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు అని ప్రచురించారు. అదేవిధంగా భగీరథకు కష్టాలని, కొన్ని చోట్ల పూర్తిగాని అంతర్గత పనులు, వేసవి తాగునీటి సరఫరా విషమ పరీక్ష అని, శివార్లు తాండాలు గూడాలకు మరింత సమస్య ఉందని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది ఈనాడు పేపర్లో. అదేవిధంగా వెలుగు నుంచి చూస్తే, మేడారానికి పోటెత్తిన భక్తులు అడ్డగోలుగా సంతకాలు పెడితే శివబాలకృష్ణ గతి అవుతుంది, సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ లెక్క అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారని చెప్పి కూడా ప్రచురించడం జరిగింది. అదేవిధంగా పేరొచ్చే పనులకు కేటీఆర్, తిట్లొచ్చే వాటికి హరీష్ రావా, అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నిట్లో కూడా కేటీఆర్ హవానే నడిచిందని చెప్పి వెలుగులో ప్రచురించారు. అలాగే మేడిగడ్డ పనులకు బ్రేక్, బ్యారేజ్కు మరిన్ని అన్నారు నీళ్లు అని చెప్పి ప్రచురించారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, విజన్ 2050 తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ అని దీనిలో ప్రచురించారు. అదేవిధంగా గెలుపు గుర్రాలపై కాంగ్రెస్ సర్వే కూడా నిర్వహించిందని కూడా దీనిలో ప్రచురించారు. అదేవిధంగా డ్వాక్రా సంఘాలకు మళ్ళీ వడ్డీ లేని రుణాలను ఇస్తుంది కాంగ్రెస్ అని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా 3 పేపర్లలో కూడా ఈ రకంగా ప్రచురించారు ఈరోజు. అయితే మళ్ళీ మేమే దేశానికి మేలు చేసేది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ స్ట్రాంగ్గా చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది కూడా మన బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారు మరింత విశ్లేషణ అందిస్తారు. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, మళ్ళీ మేమే దేశానికి మేలు చేసేది, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజారిటీతో నెగ్గాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఎలా చూడాలి సార్ దీన్ని? 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో సుస్థిర పాలన అందించడంతో పాటు అవినీతి రహిత పాలన అందించాలని చెప్పేసి దేశంలోని వ్యతిరేక పార్టీలు, విపక్ష పార్టీలు ఏదేమైనప్పటికీ మోడీ పాలన బాగుందని చెప్పేసి దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా కొంత చర్చ మొదలైంది. దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ పాలన, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామి దేశంగా నిలబడుతుంది. కొన్ని విషయాలలో ప్రపంచ దేశాలను, అగ్రదేశాలను ఢీకొట్టే విధంగా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి 2000 అంటే ఇంకొక 1 month లో నోటిఫికేషన్ రాబోతుంది అంటున్నారు. ఏప్రిల్ మేలో లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. వాస్తవానికి నిన్న ఢిల్లీలో బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో మాట్లాడిన నరేంద్ర మోడీ గడిచిన 10 సంవత్సరాల్లో తాను చేసిన పనులను ఆవిష్కరిస్తూనే రాబోయే 5 ఏళ్లలో ఏం చేయబోతున్నాను అనే విషయాన్ని కార్యకర్తలకు, దేశ ప్రజలకు వెల్లడించారు. ఆర్టికల్ 370 లాంటి క్లిష్టమైన వాటిని రద్దు చేయడంతో పాటు ప్రపంచంలోని హిందువులంతా ఎప్పుడెప్పుడు రామ మందిరాన్ని ఆవిష్కరించడం, ఇట్లాంటి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి సుస్థిరపరిచేందుకు తీసుకున్న చర్యలు, వీటన్నిటి కూడా నరేంద్ర మోడీ కొంత గడిచిన 10 సంవత్సరాలు చేసిన సేవలను వివరించారు. ఇదే సమయంలో విపక్షాల మీద దుమ్మెత్తి పోశారు. ఇండియా కూటమిలోని పార్టీలన్నీ అవినీతి పార్టీలని, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కౌరవుల పార్టీలని, ఎన్డీఏ కూటమిలో పాండవులు లాంటి నాయకులు ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే రాజకీయం కూడా రాబోయే కాలంలో ఏ రకంగా ఉండాలి దేశాన్ని,
దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఆ ముందుకు తీసుకెళ్లేందుకు తన వద్ద ఉన్నటువంటి ప్రణాళిక ఏంటిది, యాక్షన్ ప్లాన్స్ అనే విషయంలో కొంత ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పుడున్నటువంటి సంఖ్య అంటే ఆల్రెడీ పార్లమెంట్ లో ఉన్నటువంటి మెజారిటీ సీట్లు సాధించారు, కానీ మరింత రావాలి. కనీసం 370 సీట్లు, ఇప్పుడు 302, 303 బీజేపీ స్వయంగా ఉన్నాయి. అలా కాకుండా బీజేపీ సొంతంగా 370 సీట్లు సాధించాలి. 400 సీట్లు ఎన్డీఏ కూటమికి టోటల్ గా, అంటే 40-50 సీట్లు ఎన్డీఏ కూటమికి రావాలి. కాబట్టి ఈ కోణంలో కార్యకర్తలు ప్రయత్నం చేయండి. 100 రోజులే ఎన్నికలు ఉన్నాయి, 100 రోజులు సమయం అండి. కార్యకర్తలు నా కోసం కాదు, దేశం కోసం అని కూడా నేను నరేంద్ర మోడీ చాలా ఉద్వేగవర్ధంగా ప్రసంగం చేశారు కొన్ని సందర్భంలో. నాకు నా కుటుంబం కన్నా ముఖ్యం నా దేశం. నేను ఎప్పుడూ నా కుటుంబం కోసం ప్రయత్నం చేయలేదు. నా ఇక్కడ ఏదైతే ఉందో మేము ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ గెలుస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటము. దీని వెనుక ఇండియా కూటమిలో నుంచి కొన్ని పార్టీలు ఎప్పుడైతే బయటకు వచ్చి మళ్ళీ ఎన్డీఏలో చేరుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మరి రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మరోసారి మోడీయే వస్తారు అని ఊపందుకున్న మాటల్లో కొంత క్లారిటీ వచ్చిందనుకోవచ్చా జనాల్లో కూడా? రాష్ట్రంలో ఎవరెవరు పాలించినప్పటికీ కూడా దేశంలో నరేంద్ర మోడీ ప్రధాని మళ్ళీ పాలించాలని అనుకునే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉందని అనుకోవచ్చా? మనం అనుకోవడం కన్నా గత 6 మాసాలుగా వివిధ సర్వే సంస్థలు సర్వే నిర్వహిస్తా ఉన్నాయి. మన ఎదుర్కొన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటి అనే విషయాలు అప్పట్లోనే సర్వే చేశారు. అంటే దాదాపు 6 నెలలు, మన ఎన్నికలు 2 నెలలు అయిపోతుంది, అంతకన్నా ముందు 2-3 నెలల క్రితం వాళ్ళు సర్వేలు చేశారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారిగా, నియోజకవర్గాల వారిగా, పార్లమెంట్ నియోజకవర్గ, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సర్వేలు చేస్తా ఉన్నాయి సంస్థలు. ఆ సంస్థలన్నీ కూడా తేల్చెప్పాయి. అంటే 10 సీట్లు అటు ఇట్లు, మెజార్టీ స్థానాలు బీజేపీకి వస్తాయి, ఎన్డీఏ కూటమికి వస్తాయి. ఎన్డీఏ కూటమి మరోసారి 3వసారి అధికారంలో రాబోతుంది, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు అనే విషయాన్ని చెప్పాను. నేను కూడా చెప్పాను, ఖచ్చితంగా దేశంలోని సర్వే సంస్థలే కాదు, ప్రపంచంలోని సంస్థల పార్టీలు కూడా, నాయకులందరూ కూడా బీజేపీ అధికారంలో చెప్తా ఉన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ మెజారిటీని పెంచేందుకు ప్రయత్నం చేయండి. మనం అధికారంలోకి వస్తున్నాం, బొటాబొటీ కాకుండా పూర్తి స్థాయి మెజారిటీ 370 సీట్లు మన టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ కావడానికి ప్రయత్నం చేయండి. అందరూ కష్టపడి పనిచేయండి, ఐక్యబద్ధంగా పనిచేయండి, దేశం కోసం పనిచేయండి, దేశ హితం కోసం పనిచేయండి, నా కోసం కాదు అని కూడా చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పారు, అసలు ఎన్నికల్లో మోడీ ఉంటారా ఇంకోరు ఉంటారా? ఇదే సభలో కాంగ్రెస్ మీద వ్యాఖ్యలు చేశారు సార్. కాంగ్రెస్ పార్టీకి దూరదృష్టి లేదని కూడా మోడీ గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో దేశాన్ని ఎలా పాలించాలో తెలవని పార్టీ, అంత విజన్ ఉంది మా బీజేపీ పార్టీకే ఉంది అని చెప్పడం జరిగింది మోడీ గారు. అంటే కాంగ్రెస్ పార్టీలో కూటమిలో నేతలు వెళ్తా ఉన్నారు. రెండోది, గడిచిన 50-60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని పాలించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఏదో ఒక కుంభకోణం రావడము, దేశంలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలాన్ని దారితీయడము, ప్రజల్లో అనిశ్చితి నెలకొనడము, ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేట్ కాంగ్రెస్ చెప్తా ఉంది. ఇండియా కూటమి కూడా, అంటే ఇండియా కూటమి ఇంకా ఒక స్పష్టత రాలేదు, ఎవరు నాయకుడు ఉండాలి అనే విషయంలో. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే రాహుల్ గాంధీ ఫోకస్ చేస్తా ఉంది. అందుకు దేశం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశం కోసం పార్టీ ఏం చేయబోతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత అనే విషయాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా రాహుల్ గాంధీ ఆ ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. నరేంద్ర మోడీ అవినీతి అని అంటున్నారు. 2019లో అగస్త్య హెలికాప్టర్ కుంభకోణం గురించి చెప్పారు. చాలా మంది తీసుకెళ్ళింది, ప్రజల్లోకి బలంగా వెళ్ళింది,
కానీ ప్రజలు విశ్వసించలేదు. రాహుల్ గాంధీ మాత్రం, కాంగ్రెస్ మాత్రం మోడీ మీద నమ్మకాన్ని వాళ్ళు ఇంకా ఎక్కువ మేరకు ఇచ్చారు. ఈ రకమైనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా చిన్న ఆధారంతో బయటకు రావాలి, ప్రజల ముందుకు రావాలి. పాసింగ్ రిమార్క్స్ చేస్తూ వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితిగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. నేను రాజకీయ నాయకుడిని కాబట్టి నాకు పలానా వాళ్ళు అపోజిషన్ కాబట్టి ఆయన మీద నేను విమర్శ చేస్తా అంతే. కానీ వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, ఆ విమర్శ ఎంతవరకు నిలబడుతుంది, ప్రజలు ఏ మేరకు స్వీకరిస్తున్నారు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే మన పార్లమెంట్ లో కూడా ప్రతిపక్ష నేత ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ బీజేపీకి 400 సీట్లు వస్తాయి అని చెప్పారు. అని చెప్పి వెంటనే మళ్ళీ సమాన సర్దిద్దుకున్నారు అని అనుకుంటున్నారు, కానీ 100 సీట్లు రావు అని. అంటే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలు కూడా వాటిని స్వీకరించలేరు. కొన్ని న్యాయంలో విమర్శ అనేది కొంచెం న్యాయంగా ఉండాలి, కొంచెం సామీప్యత ఉండాలి. విమర్శ మధ్య సామీప్యత లేకుండా ఏదో నేను మాట్లాడుతున్నాను అనడం అనేది అది సరైనది కాదు అనేది. ఇంకొక వార్త మనకి ప్రచురించారు. ఆ వార్త ఏంటంటే హాట్ టాపిక్గా ఉండే వార్త అనుకోవచ్చు. పేరొచ్చే పనులకు కేటీఆర్, తిట్లొచ్చే వాటికి హరీష్. అధికారంలో ఉన్నన్ని రోజు అన్నింటిలో కూడా కేటీఆర్ హవా అని ప్రచురించారు. దీనిలో నిజముందంటారా కృష్ణమూర్తి గారు? పెద్దరాజు చిన్నరాజు అని మొదటి వరకు రాష్ట్రంలో అనుకున్నాం. పెద్దరాజు కేసీఆర్ అంటే చిన్నరాజు కేటీఆర్. దాని తర్వాత అంటే ఒక దశలో మనకు ఒకటి గుర్తుండాలి. డీజీపీని ఒక మహిళ ట్వీట్ చేస్తే వాస్తవానికి డీజీపీని ఆదేశించాల్సింది ఎవరు? హోంమంత్రి. కేటీఆర్ ఆదేశించి పరిష్కరించామని చెప్పేసి మళ్ళీ కేటీఆర్ ట్వీట్ లో పెట్టారు, మేము ఆదేశించినా నేను కాబట్టి పరిష్కరించిన. అంటే మంత్రులు నిండు వరకు అందరూ కూడా కేవలం మనకే వాస్తే మంత్రులు వాళ్ళు. హోంమంత్రికి ఒక కానిస్టేబుల్ బదిలీ చేసే అధికారం లేదు. నేను ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఎక్కడో తిరిగిపోయిన అబద్ధాలు మాట్లాడుతూ ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆర్థిక మంత్రి ప్రగతి భవన్లో నిర్ణయాలు అయిపోతాయి, ఆర్థిక సంబంధించి ఫైనాన్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తాం కూడా చెప్పేస్తారు. ఆయన అబద్ధాలతో ప్రచారం చేస్తుంటారు, హరీష్ రావు అబద్ధాలు ప్రచారం చేసుకుంటారు. ఈ రకమైనటువంటి వ్యవహారాలు సారథనే కరెక్టే. ఈ తాజాగా వార్త రాసినటువంటి కారణం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ జరుగుతా ఉంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేసే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పెట్టింది. ఆ తర్వాత హరీష్ రావు కూడా మొత్తం నేనే కాళేశ్వరంకి మామ నేను అంటే అనే లెవెల్లో ఆయన చెప్పుకున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ మీ కాన్స్టిట్యూషన్ మొదట మీ కాన్స్టిట్యూషన్ ముద్దాతున్న నీళ్లు కాళేశ్వరం జలాలని చెప్పి చెప్పాడు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు అప్పుడు తప్పు చేయలేదని ఒప్పుకున్నప్పుడు మరి తప్పు చేసినట్టు భరించాలి కదా. అప్పుడు ఆయన మొత్తం నేనే కాళేశ్వరంకు అని చెప్పి మామాలు ఖచ్చితంగా వారిద్దరు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆ కోణంలోనే ఆ పత్రికలో ఆ వార్త ప్రచురితమైన ఉంటాను. అదేవిధంగా రైతుకి సంబంధించిన పెట్టుబడుల విషయం ఎప్పుడు దావోస్ లో ఇన్వెస్టర్స్ మీట్ జరిగిన సీఎం వెళ్ళలేదు, కేసీఆర్ వెళ్ళలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ కేటీఆర్ వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఇన్ని వచ్చాయి అన్నారు. ఇది ఎప్పుడు కానీ 40,000 కోట్లు, 50 లక్షల కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు ఇవే చెప్పాయి. కానీ 5 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు ఎక్కడెక్కడ పెట్టారు,
ఏ కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉపాధి లభించింది? తద్వారా రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత, విదేశీ మారక ద్రవ్యం ఎంత, ఈ వివరాలను చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ మీద ఉంది. కానీ ఆయన చెప్పలేకపోయాడు. కారణం ఏంటంటే అదంతా అమ్మదు, దొంగ ప్రచారం. ఇప్పటికీ కాళేశ్వరం తెరపైకి వచ్చి అంటే బర్నింగ్ టాపిక్ గా ఉంది. కాళేశ్వరం అనేది తెలంగాణ మనుగడకు కొంత ప్రశ్నార్థకంగా మారుతుంది. కాళేశ్వరం దాన్ని ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే అది పెద్ద ఉపద్రవంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటూ 3 నెలల తర్వాత రేపు వచ్చే సెషన్ లో ఖచ్చితంగా ఐటీ అంశం మీద కూడా ప్రభుత్వం చర్చ పెట్టే అవకాశం, దాని మీద కూడా కొంచెం శ్వేతపత్రం ఇచ్చి గత ప్రభుత్వం చెప్పింది ఏంటి చేసింది ఏంటి, దావోస్ కు వెళ్ళినప్పుడల్లా ఈ పాలకులు పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన పెట్టుబడులేంది అనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తేల్చే అవకాశం ఉన్నాయి. అంటే మొదట్లోనే చెప్పాను, ప్రతి పైసాను పరిశీలిస్తాము, గత ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పైసాను పరిశీలిస్తాము, ప్రతి అంశాన్ని చర్చిస్తాము, ప్రతి అంశాన్ని ప్రజల ముందు ఉంచుతాము, ప్రతి అంశాన్ని ప్రజలపై సమాధానం చెప్తాము అని చెప్పారు రేవంత్ రెడ్డి. కాబట్టి కొన్ని చోట్ల పూర్తిగాని అంతర్గత పనులని, వేసవిలో తాగునీటి సరఫరా విషమ పరీక్షని, శివారు తాండాలు గోడాలకు మరింత సమస్య ఉందని కూడా ప్రచురించారు. భగీరథకు కష్టాలను ప్రచురించడానికి గల ప్రధాన కారణం ఏంటి? వేసవి తాపాన్ని మరి అందరికీ కూడా నీళ్లు అందించే అవకాశం ఉందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? అంటే గడిచిన 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు పరిశీలిస్తే మొన్న సంవత్సరం రాష్ట్రంలో వర్షాలు తక్కువ పడ్డాయి. మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా కొంచెం వర్షపాతం తక్కువ నమోదైంది. కాబట్టి ఇప్పటికైతే నాగార్జున సాగర్ లో జలాలు అడుగంటాయి. గ్రేటర్ ప్రజలకు ఇచ్చేటువంటి ఏఎంఆర్ ప్రాజెక్టు కానీ మిగతా విషయాల్లో కొంత నీళ్లు కొంత తగ్గినాయి. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికగా నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికగా చర్య తీసుకోవాల్సి ఉంది. అంటే కొద్ది రోజులుగా రాష్ట్రంలో బోర్లు అనేది వాడకం తగ్గింది. ఎందుకంటే నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. మీరందరూ మిషన్ భగీరథనా లేకపోతే కాళేశ్వరమా మిగతా ఏమైనా సరే కొంత చెరువులు కుంటలు కలకల్లాడుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఉన్న చోట కొన్ని చోట్ల చెరువులు కుంటలు బాగానే ఉన్నాయి, లేని చోట్ల ఇబ్బందిగా ఉంది. ఇటు సాగునీటికి అటు తాగునీటికి. దీని విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి నీరు అందించాలని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంత సఫలమైనప్పటికీ కొన్ని చోట్ల టెక్నికాలిటీ ఇబ్బందుల వల్ల నీరు సరఫరా జాప్యం ఏర్పడుతుంది. అట్లాంటి ప్రాంతాల మీద దృష్టి పెట్టి సాంకేతిక పరమైన అంశాలు ఏ రకంగా అధిగమించవచ్చు అనే విషయంలో నిపుణులతో తరచూ సమావేశం పెట్టి చర్చిస్తే కొంతవరకు నీటి ఎద్దడిని ఎదుర్కొనే, లేకపోతే ఖచ్చితంగా ప్రకటించిన విధంగానే నీటి తాగునీటి ఇబ్బందులు మాత్రము రాష్ట్రంలో ఎదురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వాటర్ ట్యాంక్, ఓవర్ ట్యాంక్ కానీ వాటర్ ట్యాంక్ కానీ వీటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే కొంత క్లీన్ చేయించి వస్తే వేసవిలో డయేరియా లాంటి మేడారానికి పోటెత్తారు భక్తులు అన్నారు. మేడారం జాతరకి అన్ని వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని భావించవచ్చా? భక్తులు అందరూ కూడా పోటెత్తినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. మేడారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిన్ననే మనం ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా జాతర అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ములుగు జిల్లాలో ఉన్నటువంటి మేడారం సంబంధించి ఆ జిల్లా నుంచి మంత్రివర్గంలో పాల్గొని వస్తున్న సీతక్క గారు కొంత అక్కడే ఉండి, అంటే ప్రతి ఏడాది వారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా, అధికారంలో ఉన్నా లేకున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జాతర రోజులు ఆమె అక్కడే ఒక సాధారణ మహిళగా తిరుగుతూ ఉంటారు. జనాల మధ్య నేను ఎమ్మెల్యేను, నేను మంత్రి, నేను విఐపిని అంటే అసలు ఇక్కడ సామాన్యులు ఎవరైనా అక్కడ అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి కూర్చుంటే వచ్చి వాళ్ళతో కూర్చుని నైవేద్యం నాకు కూడా పెట్టాను తీసుకుంటాం. అంటే విషయం చెప్తున్నాను, నేను కూడా కొంత ప్రసాదం స్వీకరిస్తాను పెట్టిన నైవేద్యాన్ని అని చెప్పేసి తీసుకుంటాను.
సీతక్క గారు కూడా మొదటి నుంచి కూడా అక్కడ ఉండి మేడారంలో ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా అనేక చర్యలు తీసుకున్నారు. ఉన్నతాధికారులు అనేక మంది వెళ్ళొచ్చారు. ఆయా శాఖాధిపతులు కూడా వెళ్ళి, అంటే ఇటు ఆరోగ్య శాఖ కానీ, ఇటు ఆర్ఎండ్బి కానీ, ఆర్టీసీ కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని అక్కడే కూర్చుండి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే భక్తులకు మేలు జరుగుతుంది, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో భక్తులకు ఇబ్బందులు ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నది. మేడారం అంటే సమ్మక్క సారథి చెప్పండి సార్. ఐటీడీఏలకు పూర్వవైభవం తెస్తామని, మళ్లీ ఇందిరమ్మ జల ప్రభ అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అంటే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరొక చెప్తా ఉన్నది. అందులో భాగంగానే ఐటీడీఏ వేయడం కాకుండా వడ్డీ లేని డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని. మొన్నటి వరకు ఈ రుణాలు అనేది అంటే వడ్డీ లేని రుణాలను గత ప్రభుత్వం రద్దు చేసి కొంత వాళ్ళ ఇబ్బంది ఏదైతే వాళ్ళు ఓన్లీ ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఏదో ధాన్యం కొనుగోలుకు వాటికి వీటికి సంబంధించి పనిచేసేది. అలా కాకుండా వాళ్ళు స్వయం సహాయక బృందాలుగా ఉండాలి. మహిళా సాధికార విషయంలో మహిళలు మరింత బలోపేతం కావాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి నిధులు కేటాయించింది. వాస్తవానికి డ్వాక్రా సంఘాలకు నిధులు కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అనేది తప్పేం, దాంట్లో ఎటువంటి ఎక్కడ కూడా వాళ్ళకి నష్టం లేదు. బ్యాంకులకు ప్రభుత్వం గ్యారంటీ కాబట్టి లోకల్ గా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇప్పించడం, ఆ రుణాలను తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఏమి ఉండదు. కాకపోతే మహిళల్లో వాళ్ళు అంటే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం కానీ, ఇంకా మిగతా అంశాలు బట్టల వ్యాపారం కానీ మిగతా అంశాలు వాళ్ళు వ్యాపారం చేసిన విషయంలో మహిళలు పోటీ పడి వ్యాపారాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మహిళా సాధికారత పెరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు తీసుకోవాలి. అదేవిధంగా ధాన్యం సేకరణ మిగతా అంశాల విషయంలో కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో అధికారంగా ఉండాలి. కొంత వాళ్ళు స్వయం శక్తితోటి వాళ్ళలో ఉన్నటువంటి మేధస్సుకు మరింత పదులు పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకుంటారు, ప్రభుత్వానికి ఉపయోగపడే తీసుకుంటారు. ధాన్యం సేకరణ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయమే కానీ ఎటువంటి నష్టం లేదు. అటు రైతులకు కూడా మేలు చేకూర్చగలుగుతాం. అంటే అన్నింటినీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే ఉండి ప్రభుత్వ ఉద్యోగులే అందించాలి, ప్రభుత్వ ఉద్యోగులే అందుబాటులో ఉండాలంటే కొంత కష్టమైన పరిస్థితి మన ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి ఇట్లాంటి సంఘాలను ప్రోత్సహించాలి. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు కూడా జారీ చేశారు. స్వీట్ వార్నింగ్ అనుకోవాలి. అడ్డగోలుగా సంతకాలు పెడితే శివబాలకృష్ణ గతి అవుతుంది, ఎవరికైనా సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ లెక్క అవుతుందని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే నువ్వు మేడిగడ్డను ఏమన్నావు, నేనే ఇంజనీర్ అని చెప్పి కట్టించాను. సాంకేతిక లేకుండా ఫీజిబిలిటీని 1-2 సార్లు అధ్యయనం చేయకుండా భూకంపాలు వస్తే తట్టుకుంటుందా లేదా అక్కడ ఉన్నటువంటి నేల అనే విషయాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా వాటిని నిర్మించడం ద్వారా అంటే సాయిల్ టెస్ట్ వీటన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. 1-3 సార్లు సాయిల్ టెస్ట్. ఇంకోటి కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్ నిర్మించే సమయంలో దాని విషయంలో 1-3 సార్లు నాణ్యతను బేరీజ్ చేసుకుని ముందుకు వేయాల్సిన అవసరం. అలా కాకుండా నేను చెప్పినా అది చేసిరని చెప్పేసి గతంలో సీఎం కేసీఆర్ చెప్పారు, అనేక సందర్భాలు చెప్పారు. నేనే ఇంజనీర్ను, నా మేధా సంపత్తిని దాన్ని ఉపయోగించిన, నా రక్తాన్ని దారిపోసిన ప్రాజెక్ట్ నిర్మాణంలో అని చెప్పారు. కాబట్టి అట్లాంటి ఇప్పుడు అదేమైపోయింది, అది పనికి రాకుండా గురిబండగా మారింది. అట్లాంటివి వద్దండి. అదేవిధంగా శివబాలకృష్ణ విషయంలో కూడా చెప్పారు. అంటే సంతకాలు అడ్డగోలుగా ఎవరో చెప్పారు, శివబాలకృష్ణ కూడా చెప్పారు, ఇవన్నీ నా పాపం కాదు, ఈ ఆస్తుల చిత్తాంతము నాది కాదు, నా వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి శివబాలకృష్ణ చెప్పాడు. ఏదో పెద్దవాళ్ళు కదా నువ్వు కూడా తప్పు చేసేట్లా. ఆయన కూడా ఒక చదువుకున్న వ్యక్తి, ఒక అధికారంలో ఉన్నటువంటి అంటే ఒక ఉన్నతాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి, ఎవరో ఒక అటెండర్ ఒక స్వీపర్ వాళ్ళు చేసినంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు ఆ అక్షరాన్ని. ఒక్క తప్పంటే ఒప్పుకోవచ్చు, అది కూడా. కానీ తెలిసి తప్పులు చేయడం అనేది తప్పు. అంటే ఇదే విధాన్ని పరోక్షంగా ఇటు ఉద్యోగులకు, ఇటు రాజకీయ నాయకులకు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎవరు సొంత నిర్ణయాలు తీసుకోకండి,
ఒకటికి 2 సార్లు ఆలోచన చేయండి. మీ వద్దకు వచ్చిన ఫైల్స్ కానీ, మీ వద్దకు వచ్చిన పనుల విషయంలో కానీ ఆలోచన చేయండి. దాంట్లో మంచి చెడును కొంత బేరీజు వేసుకోండి. మీకు ఆమోదించే ఫైల్ మంచిదైతే ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఆపేస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచన చేయండి చెప్పేసి అది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి సీఎం గారు చెప్పిన విషయాన్ని అధికారులు, రాజకీయ నాయకులు, ప్రతి ఒక్క వ్యక్తి ఇది ఆలోచన చేసి అమల్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. శివబాలకృష్ణ చేసినటువంటి ఆస్తుల చిట్ట రోజు రోజుకు వస్తా ఉన్నది. ఇప్పటికే దాదాపుగా 5,000 కోట్లు 8,000 కోట్లు వచ్చినట్టు, ఇంకా 9 కొద్ది వెళ్తా ఉన్నాయి. అనేక మంది బినామీ వస్తా ఉన్నారు. ఐఏఎస్ ఇప్పుడు ఇంకా అధికారంలో ఉన్నటువంటి ఐఏఎస్ విచారించాలి, రిటైర్డ్ అయిన ఐఏఎస్ విచారించాలి ఏసీబీ భావిస్తా ఉన్నది. వాళ్ళకి సంబంధించిన ఆధారాలను సేకరిస్తా ఉంది. ప్రభుత్వం లేఖలు కూడా రాసింది. ఒకరికి ఐఏఎస్ అధికారులను విచారించాలంటే అనుమతించండి. వాళ్ళ మీద ఈ రకమైన శివబాలకృష్ణ ఎంక్వైరీ రిపోర్ట్లు వచ్చాయి. ఆ ఎంక్వైరీలో మాకు లభించాయి ఆధారాలు. వీటి మీద సదరు ఐఏఎస్ అధికారి ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మాకు అనుమతించని చెప్పేసి ఏసీబీ అధికారి ప్రభుత్వం లేఖ రాశారు. అంటే ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారిగా ఉండి కూడా అక్రమాలకు పాల్పడడం, అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రసన్నం అయితే చాలు, మిగతా మాకు సంబంధం లేదు, భవిష్యత్తు ఏమవుతుందనే విషయం సంబంధం లేదు అనే విషయంలో అధికారులు వెళ్ళడం అనేది, అంటే చిన్న చిన్న ఆఫీసర్లు, క్లర్కులు, క్లాస్ 4, క్లాస్ 3 ఉద్యోగులు పోయారంటే ఎస్ ఒప్పుకోవచ్చు, ఎక్కడ అప్పుడు పడినాయి. కానీ ఐఏఎస్, అది కూడా సీనియర్ ఐఏఎస్, సుదీర్ఘ కాలము వివిధ శాఖలకు హెచ్ఓడిగా పనిచేసిన వాళ్ళు ఈ రకమైన కక్కుర్తి పనులు చేయడం అనేది కొంచెం క్షమించలేని నేరం. అంటే హెచ్ఎండిఏ లాంటి తెలంగాణకు ఆవుపట్టు హెచ్ఎండిఏ అట్లాంటి సంస్థలలో పనిచేస్తూ విపరీతమైన అక్రమాలు పాడడం, అవినీతి పాల్పడడం, వెంచర్లకు అడ్డదిడ్డంగా అనుమతి ఇవ్వడం, మేము వాళ్ళు చెప్పింది ఇస్తే అడ్డదిడ్డంగా అనుమతి ఇచ్చారు, బయట పడతా ఉన్నాయి. ఏసీబీ కార్యాలయంలో ఒక గదిలో ఉన్నాయి ఫైల్స్, వీళ్ళ అక్రమాల ఫైల్స్ ఒక గదిలో ఉన్నాయి. అంటే ఈ రకమైనటువంటి చేయడం ద్వారా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమూర్తి గారు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. ఇదండి ఇవాల్టి అమ్మా న్యూస్ స్కాన్. ప్రతిరోజు కూడా వార్తాపత్రికలో ఏవైతే హెడ్లైన్స్ వస్తాయో వాటన్నిటికీ కూలంకుషంగా చర్చించి విశ్లేషించి ప్రజలకు మేలు చేకూర్చేదే అమ్మా న్యూస్ స్కాన్. చూస్తూనే ఉండే అమ్మా న్యూస్. నేను మీ లక్ష్మీనాథ్. నమస్తే.